హైదరాబాద్ సనత్ నగర్ లో భారీ ప్రమాదం తప్పింది. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన బాలుడు తల్లికి సమాచారం ఇచ్చాడు. డోర్ లాక్ చేసి మిగతా ఫ్లాట్స్ వారిని అలర్ట్ చేశాడు. దాంతో అపార్ట్మెంట్ కు పవర్ సప్లై ఆపేశారు. గ్యాస్ సరఫరా నిలిపివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాజేశ్వరి నగర్లో ఫ్రిడ్జ్ పేలడంతో ఒక ఇంట్లో మొత్తం ఇల్లంతా కూడా బ్లాస్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం లైవ్ లొకేషన్లో ఉన్నాము. ఇది రాజరాజేశ్వరి నగర్లో ఒక రెంటెడ్ హౌస్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉన్న పలంగా ఇంట్లో పేలటంతో కంప్లీట్గా ఇంట్లో మొత్తం బ్లాస్ట్ అయిపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఇంట్లో అప్పటికే ఒక చిన్న బాబు, ఒక సెకండ్ క్లాస్ చదువుతున్న ఒక చిన్న బాబు ఇంట్లో ఉన్నాడు. చాలా చాకచక్యంగా ఆ బాబు వాళ్ళ మదర్ కింద నీళ్లు పడుతూ ఉంటే ఆవిడికి కాల్ చేసి పిలిచి వచ్చేలోపు డోర్ క్లోజ్ చేసి ఇదంతా కూడా కొంత సేఫ్ సైడ్గా ఉండటానికి ఆ బాబు చాలా మేజర్ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. ఒక ఫ్రిడ్జ్ పేలటంతో మొత్తం ఇల్లంతా కూడా బ్లాస్ట్ అయిపోయింది. నిజానికి చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ చిన్న బాబు మనతో పాటు ఉన్నాడు. ఒకసారి ఆ బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నీ పేరేంటి నాన్న? నా పేరు మన్విత్తి. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడు నువ్వు మమ్మీకి ఇన్ఫార్మ్ చేసావు? నేను 7:30కి ఇన్ఫార్మ్ చేశాను ఇదంతా. అసలుకి ఎలా జరిగిందో కూడా ప్రమాదం నాకు తెలియదు. అక్కడ ఏంటి అసలుకి ఇది స్మోక్ వస్తుంది అని నేను కిచెన్లో నేను వాటర్ నాకు తాగటానికి హాట్ చేసుకుంటున్నా. అయితే ఏంటి ఈ స్మోక్ అని మస్కిటోస్ రాకుండా జెట్ ఏమో అనుకున్నా. 5 minutes చూస్తే ఫైర్ ఉంది అక్కడ. నేను అసలు ఆ ఫైర్ అనుకోలేదు. నేను ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకొని బెడ్ మీద నుంచి మా మమ్మీకి కాల్ చేసేసాను. అయితే ఏమన్నది, ఇట్లా బయటకు వచ్చేసి అని చెప్పింది. నేను బేరం పెట్టేసి వచ్చేసిన బయటికి. నాకేం ప్రమాదం జరగాలి అసలు. అప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చాడు. కింద వాళ్ళంతా హెల్ప్ చేశారు ఇది పోయటానికి. ఎమ్మతే వాటర్ పోస్తూనే ఉన్నాడు. ఫైర్ అవుతాయింది. ఇట్లా చూడంగానే అంత ఫ్యాన్ అదంతా ఖరాబ్ అయిపోయింది అసలుకి. ఇక నాకు కాల్ చేయగానే నేను కూడా స్టార్ట్ అయ్యి వచ్చేసాను. నేను కూడా కాకపోతే అందరు కలిసి హెల్ప్ చేసరికి తొందరగా అదుపులోకి వచ్చేసింది. అంత ప్రమాదం అయితే తప్పింది మొత్తం. చాలా మేము భయపడ్డాం, వీడు ఒక్కడున్నాడే అన్నైంది అంతే. ముఖ్యంగా బాబు మాత్రం చాలా కీ రోలే ప్లే చేశాడు. భయపడకుండా బయటకు వచ్చి వాళ్ళ మదర్కి కాల్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా కింద ఫ్లాట్స్కి కూడా వెళ్ళి ఇట్లా ఫైర్ వస్తుంది లేకపోతే స్మోక్ వస్తుంది అని చెప్పి వెంటనే వాళ్ళందరినీ అలర్ట్ చేయడంలో కూడా బాబు చాలా కీలక పాత్ర పోషించిన